హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, రెగ్యులర్ గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే పేషెంట్స్ వచ్చి, మేడం కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలా, మెట్లు ఎక్కొచ్చా దిగొచ్చా, బరువులు ఎత్తాలా, ఏం చేయాలి, ఏం తినొచ్చు, ఏం చేయకూడదు, ఇవి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అనగానే మొదటి 3 నెలల అనగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి, ఏమీ చేయకూడదు, ట్రావెలింగ్ చేయకూడదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. డెఫినెట్లీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి, కానీ అలా అని మొత్తానికి బెడ్ రెస్ట్ అని ఉండదు. ఫస్ట్ 3 months లో కూడా పేషెంట్ కొంచెం యాక్టివ్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టయితేనే బ్రెయిన్ రిలాక్స్డ్ గా ఉంటుంది, సరైన ప్రొజెస్టిరాన్ అనేది శరీరానికి రిలీజ్ అవుతుంది, బిడ్డకి సపోర్ట్ వస్తుంది. సో కాబట్టి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఖచ్చితంగా అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి బిడ్డ ఇంప్లాంటేషన్ జరిగి ఎదగడం అంటూ జరుగుతుంది. ఓన్లీ ఫైనల్ కార్డ్ కానివ్వండి, ప్లాసెంటల్ డెవలప్మెంట్ కానివ్వండి రావడం జరుగుతుంది. ఎవరికి రెస్ట్రిక్షన్స్ చెప్తాము అంటే, ఎవరికైతే కంప్లీట్లీ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఉంది, అబార్షన్ హిస్టరీ బాగా ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి రెస్ట్రిక్షన్ చెప్పడం జరుగుతుంది. అదే విధంగా 3 months వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఏ ప్రాబ్లం రాదు. ఫస్ట్ 3 months లో ఏంటి, బరువులు ఎత్తకుండా ఉండడం కానివ్వండి, కొన్ని రకమైన ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం కానివ్వండి, ఇది మాత్రమే చేయాలి. మెట్లు ఎక్కడం, దిగడం అన్ని కూడా చేయొచ్చు. బరువులు కూడా మీ లిమిటెడ్ అమౌంట్, ఇంట్లో మీరు చేసుకునే పనులు మీరు అన్ని చేసుకోవచ్చు. ఎక్కువ హెవీ వస్తువులు ఎత్తకూడదు అని చెప్తాము. మీరు ట్రావెలింగ్ షార్ట్ డిస్టెన్సెస్, చాలా మంది ఏంటి ఈ మధ్య ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వస్తూనే, మేడం మాకు రెస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, మేము ఆఫీస్ కి వెళ్తాము. విత్ ఇన్ ద సిటీలోనే ట్రావెలింగ్ చేస్తున్నట్టయితే, అంటే దగ్గరలోనే ట్రావెలింగ్ చేస్తుంటే కూడా ఉద్యోగాలు చేయడానికి, ఆఫీస్ వరకు వెళ్ళడానికే భయపడుతూ ఉంటారు. ఆ విధంగా అంతవరకు భయపడాల్సిన అవసరం అసలు లేదు. అవుట్ ఆఫ్ ది సిటీ అంటే దూర ప్రయాణాలు చేయొద్దమ్మా అని చెప్తాం. దూర ప్రయాణాలు మీరు చేసే ప్రయాణం కూడా ఏ రకంగా ఉంటుంది, రోడ్ ట్రావెల్ మోస్ట్ కామన్లీ అంటే గతుకుల్లో ఉండడం కానివ్వండి, రోడ్ ట్రావెల్ వద్దని చెప్తాం. కానీ మీరు చేసే ప్రయాణాలు ఏదైతే ట్రైన్ ద్వారా కానివ్వండి, ఫ్లైట్ జర్నీ కానివ్వండి ఉన్నట్టయితే డెఫినెట్లీ మీరు చేసుకోవచ్చు. అది బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఉంది అంటే, ప్రీషియస్ ప్రెగ్నెన్సీ కనుక ఈ ఐవీఎఫ్ కన్సెప్షన్ కనుక జరిగినట్టయితే మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అమ్మా అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.